రాజస్థాన్ రాష్ట్రంలో భగీరథ ప్రయత్నం మొదలైంది. చినుకు చినుకును వడిసిపట్టే మహా సంకల్పం ఇప్పుడిప్పుడే ఫలితాలనిస్తోంది. ప్రజల సహకారంతో ప్రభుత్వం మొదలుపెట్టిన వాననీటి సంరక్షణ ఆశాజనకంగా ఉంది. ఎడారి వసంతం స్పెషల్ ఎడిషన్లోకి స్వాగతం. ఎల్నినో, లానినో ఈ రెండు పేర్లు ఈ మధ్య కాలంలో తరచుగా వార్తల్లో వినిపిస్తున్నాయి. వాతావరణంలో ఎల్నినో ప్రభావం తగ్గిపోయి లానినో ప్రభావం మొదలైంది కాబట్టి ఇక వర్షాలకు ఇబ్బంది లేదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో మన ముందున్న కర్తవ్యం ఒకటే, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. వర్షాలు పడ్డప్పుడే విలువైన వాననీటి సంరక్షణను ప్రతి ఒక్కరూ చేపట్టాలి. ఎడారి ప్రాంతాలకు, కరువుకు, వర్షాభావ పరిస్థితులకు నిలయమైన రాజస్థాన్లో చినుకు చినుకును వడిసి పట్టుకునే మహా ప్రయత్నం కొనసాగుతోంది. దీనిపైనే మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. వేల మైళ్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ప్రకృతి విసిరిన సమస్యలు, సవాళ్లను ఎదుర్కొనేందుకు రాజస్థాన్ ప్రభుత్వం ఆ ఒక్క అడుగునే వేసింది. ఈ ఎడారి రాష్ట్రంలో తాగు, సాగునీటి కోసం ప్రజలు, రైతుల కడగండ్లు ఒక ఎత్తైతే పర్యావరణంలో వచ్చిన మార్పులు మరో ఎత్తు. రాను రాను సంక్షేమాలు చివరకు తాగునీటిని కూడా దూరం చేస్తున్న సందర్భంలో వానచుక్కను ఒడిసి పట్టుకునేందుకు సర్కారు భగీరథ ప్రయత్నమే చేస్తోంది. ప్రభుత్వ సంకల్పానికి ప్రజాబలం తోడు కావటం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడంతో నీటి కోసం పోరాటంలో విజయం దిశగా అడుగులు వేస్తోంది ఎడారి ప్రాంతం. ప్రాణకోటి సుభిక్షంగా ఉండాలంటే నీరు అవసరం. ప్రాణులు చల్లంగా ఉండాలంటే నీరు అవసరం. నిజంగా మనిషి మనగడ 10 కాలాల పాటు పచ్చగా జరగాలంటే నీరే అవసరం. అంచనాలు తప్పాయి, ఋతుపవనాలు ముఖం చాటేశాయి. దేశవ్యాప్తంగా రైతుల్లో కూడా విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాక్షి టీవీ హైదరాబాద్ నుంచి రాజస్థాన్ దాకా ప్రత్యేకంగా ప్రయాణించింది. ఇక్కడి ప్రభుత్వం చేపట్టినటువంటి ముఖ్యమంత్రి జల స్వావలంబన అభియాన్ పథకంలో భాగంగా ఏం జరుగుతుంది, ప్రజలకు, రైతులకు ఏం ఒరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజస్థాన్ దేశంలోనే పెద్ద రాష్ట్రం. కానీ ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది కరువు, ఎడారి ప్రాంతం. 33 జిల్లాలు, 295 పంచాయతీ బ్లాకులతో ఉండే రాజస్థాన్ అంటే ఒక విధంగా ప్రకృతి విలయానికి ప్రతిరూపమే. రాష్ట్రంలో సుమారు 40% పూర్తి ఎడారి ప్రాంతమైతే మిగతా ప్రాంతాల్లోనూ అసాధారణ వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. భారతదేశంలో ఉన్న నీటి లభ్యతలో మొత్తం రాజస్థాన్ వాటా కేవలం ఒకే 1%. రాష్ట్రంలోని ఒక మూల సాధారణ వార్షిక వర్షపాతం 1200 మిల్లీమీటర్లు ఉంటే, ఇక పశ్చిమ ఎడారి ప్రాంతంలో ఏడాది పొడుగునా కనీసం 100 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదు కాదు. ఈ పరిస్థితుల మధ్య 7.5 కోట్ల రాజస్థానీలు తాగు, సాగునీరు కోసం నిత్యం కటకటలాడుతుంటారు. జోధ్పూర్ మొదలు జైసల్మీర్, బార్మార్, సిరోంచి జిల్లాలు ప్రతి 3వ ఏడు తీవ్ర కరువు బారిన పడుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటి పక్కనే ఉండే బికనీర్, చురు, అజ్మీర్, నాగౌర్ జిల్లాల్లో కూడా నీటి కటకటలే. నీటి కొరత తీర్చేందుకు వరుస ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు, పెట్టిన పథకాలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. పైగా రాజస్థాన్లో ప్రధాన నదులైన మహీ, కాళీ సింధు, చంబల్ బేసిన్లలో వర్షాకాలంలో పడిన నీరు వృధాగా దిగువకు పోతున్న పరిస్థితి. నీటి లభ్యతలో తీవ్ర అసమానాలను అరికట్టడం, రాష్ట్ర ప్రజల కనీస అవసరాలకు సరిపడా నీటిని అందించడం రాజస్థాన్ ప్రభుత్వాలకు పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో నుంచి పుట్టిందే ముఖ్యమంత్రి జల స్వావలంబన అభియాన్ పథకం.
2014కు ముందు ప్రతిపక్షంలో ఉండగానే ప్రస్తుత ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా దీనికి రూపకల్పన చేశారు. వర్షపు నీటిలో ప్రతి చుక్కను ఒడిసిపట్టడం, దిగువకు వేగంగా ప్రయాణించే నీటిని భూమిలో ఇంకేలా చేయడం, తద్వారా ప్రతి గ్రామం నీటి విషయంలో స్వయం సమృద్ధి సాధించడమే ఈ పథకం ఉద్దేశ్యం. ప్రతి గ్రామంలో ప్రకృతి సిద్ధమైన నీటి వనరులను గుర్తించడం, అక్కడ పడే వర్షాన్ని ఒడిసిపట్టి ఎక్కడికక్కడ భూమిలో ఇంకిపోయేలా చేసుకుని రీఛార్జ్ చేసుకోవడం, ఇదే ఈ పథకం కాన్సెప్ట్. ఇందుకోసం సమాజంలో ప్రతి వ్యవస్థను ఉపయోగించుకునేలా ప్లాన్ చేసి ముఖ్యమంత్రి వసుంధరా రాజే సక్సెస్ అయ్యారు. తన సొంత జిల్లా జలావాడ్లోనే పథకాన్ని ప్రారంభించారు. వాననీటి సంరక్షణలో ప్రైవేటు వ్యక్తులు, ఎన్జీఓలు, కార్పొరేట్ సంస్థలు, సామాజిక మతపరమైన సంఘాలు, కుల సంఘాలు కూడా భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిచ్చారు సీఎం వసుంధరా రాజే. ప్రకృతి ఇచ్చిన కరువును ఎదుర్కొంటున్న మనం అదే ప్రకృతి కురిపించే వర్షాన్నే ప్రాణవాయువుగా చేసుకుందామంటూ వసుంధర ఇచ్చిన పిలుపుకు మంచి స్పందనే లభించింది. ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి బాసట దొరికింది. కొద్ది కాలంలోనే 55 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. ఇక స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తామని, పనుల కోసం సామాగ్రి, యంత్రాలు సమకూర్చుతామంటూ వందల వేల విజ్ఞప్తులు వచ్చాయి. ప్రకృతి విసిరిన సవాల్ను ఎదుర్కొనేందుకు రాజస్థాన్ ప్రభుత్వం పెద్ద ప్రయత్నమే చేస్తుంది. ముఖ్యమంత్రి జల స్వావలంబన అభియాన్ పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చినటువంటి రాజస్థాన్ ప్రభుత్వం ఇక్కడ మనం ప్రస్తుతం ముఖ్యమంత్రి వసుంధరా రాజే సొంత జిల్లా అటువంటి జలావడ్లో ఉన్నాం. ఇక్కడ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా పడ్డటువంటి వర్షపు నీటిని ప్రతి చుక్కను కూడా ఒడిసి పట్టుకొని ఇక్కడి రైతులకు, ఇక్కడి ప్రాంత ప్రయోజనాలకు, ఇక్కడి ప్రజలకు కూడా ప్రయోజనం చేకూర్చేలా మారుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కొండ ప్రాంతాల్లో, ఏటవాళ్ళలో అన్ని కందకాలు తీసి పడ్డటువంటి ప్రతి నీటి చుక్క కూడా భూమిలో ఇంకే విధంగా, ఆ భూమిలో ఇంకినటువంటి నీరు క్రమంగా కూడా సమీపంలో ఉన్నటువంటి ఏటవాళ్ళు ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ నీరు ఇంకటంతో పాటు కింది ప్రాంతాల్లోకి వెళ్తూ కూడా అక్కడి రైతులకు, ప్రజలకు ఉపయోగపడేలా ఈ పథకాన్ని రూపొందించారు. మొత్తంగా ఈ పథకం చేపట్టి ఏడాది అయిన తర్వాత ఫలితాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దక్షిణ రాజస్థాన్లో ఉండే జలావాడ్, సరోద్, కోటా, చిత్తోర్గఢ్ ప్రాంతాల్లో మొదటి దశలో ప్రారంభించిన జల స్వావలంబనకు అన్ని వర్గాల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ప్రభుత్వ ప్లానింగుకు తోడు సామాజిక బాధ్యత కూడా తోడు కావడంతో ఎడారి దేశంలో నీటి స్వయం సమృద్ధికి తొలి అడుగు పడింది. వర్షపాతం తక్కువగా ఉండే రాష్ట్రంలో ఒక్క చినుకు కూడా విలువైనదేనని, నీటిని దాచుకోవడంలో, వాడటంలో స్వీయ నియంత్రణ పాటించాలని ముఖ్యమంత్రి వసుంధర రాజస్థాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. పథకంలో భాగంగా గ్రామాల్లోని సహజ సిద్ధమైన నీటి వనరులను పునరుద్ధరించుకోవడానికి తొలి ప్రాధాన్యతను ఇచ్చారు. ఎక్కడికక్కడ కొండవాలు, మైదానాల్లో నీటిని ఒడిసిపట్టేలా కందకాలు తవ్వడం, వాలుల్లో వేగంగా ప్రవహించే నీటికి నడక నేర్పడం, నడిచే నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం, సమీప ప్రాంతాల్లో నీటి లభ్యతను పెంచడమే టార్గెట్గా పెట్టుకున్నారు. కాలువల వాలుల్లో చిన్న నీటి కుంటలు, ఆ తర్వాత చెరువులు, ఇలా ఒక నీటి గొలుసు కట్టును నిర్మించుకుంటూ వెళ్లారు. ఇదంతా ఒక్క ఏడాదిలోనే సుమారు 3000 గ్రామాల్లో చేశారు. పనులన్నీ సహజ సిద్ధంగా ఉండేలా చేయడం కూడా ఈ పథకం ప్రాధాన్యత. వీలున్నంత వరకు పెద్ద యంత్రాలు వాడకుండా స్థానికులు, ఉపాధి కూలీల సహకారమే ఎక్కువగా తీసుకున్నారు. అదే సమయంలో కొండలు, మైదానాలు, భూములు ఎక్కువగా పాడవకుండా జాగ్రత్త పడ్డారు. కొత్తగా నీటి కుంటలు, చెరువులు తవ్వినా సహజ పర్యావరణం దెబ్బతినకుండా ముంపు అతి తక్కువగా ఉండేలా చూడటంలో ప్రభుత్వ యంత్రాంగం విజయం సాధించింది. కేంద్ర నిధులకు తోడు రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు చేశారు. 9 శాఖలను కూడా సమన్వయం చేసుకున్నారు. पानी सबकी ज़रूरत है, वो फार्मर्स की ज़रूरत है, वो एक शॉपकीपर की ज़रूरत है, वो इंडस्ट्रियलिस्ट की ज़रूरत है, वो हम सब की ज़रूरत है. इसलिए सभी लोग आके मिलके इसमें काम कर रहे हैं और उसका रिजल्ट ये है पूरे राजस्थान के अंदर ऑलमोस्ट सभी डिस्ट्रिक्ट्स में बहुत अच्छे. నీరు అందరికీ ప్రాణాధారం.
రైతులకే కాదు సమాజంలో ప్రతి ఒక్కరికి నీటి అవసరం ఉంది. అందుకే అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొంటున్నారు. తమ శక్తి మేరకు వస్తు, ధన, శ్రమదానం రూపంలో సహకరిస్తున్నారు. అందుకే జల స్వావలంబన కార్యక్రమం మంచి ఫలితాలను సాధిస్తోంది. जिस भी तरीके से जो उसकी कैपेसिटीज थी उसके अकॉर्डिंग उसने कंट्रीब्यूट किया है और उसी का रिजल्ट है कि एमजे से फर्स्ट जो हमारा कंप्लीट हुआ है बहुत सक्सेसफुली कंप्लीट हुआ है और हाईली अप्रिशिएटेड इन ऑल कॉर्नर्स ऑफ सोसाइटी. ఒక్క రాజస్థాన్లోనే 8 వాతావరణ మండలాలు ఉన్నాయి. ఋతుపవనాలు మొహం చాటేయడం ఏటా ఈ రాష్ట్రంలో అనుభవం. కొన్ని ప్రాంతాల్లో ఏడాది పొడవునా కేవలం 100 మిల్లీమీటర్ల వర్షముంటే కొన్ని ఏరియాల్లో ఇది 900 మిల్లీమీటర్ల దాకా ఉంటుంది. ఇక దక్షిణ రాజస్థాన్లో ఓ మోస్తరు నుంచి మంచి వర్షపాతం నమోదైనా ఆ నీటిని ఒడిసి పట్టుకునే పరిస్థితి లేదు. దీంతో లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ గ్రౌండ్ వాటర్ పైనే తాగు, సాగునీటి భారం పడుతోంది. రాజస్థాన్ ప్రజల్లో 90% మంది తాగునీటి కోసం, 60% మంది ఇరిగేషన్ అవసరాలకు బోర్లపైనే ఆధారపడుతుండటంతో భూగర్భ జలాలు కూడా వేగంగా అడుగంటిపోయాయి. దీంతో వాననీటిని ఒడిసి పట్టుకుని స్టోర్ చేసుకోవడం, భూమిని రీఛార్జ్ చేయడమే ఈ జల స్వావలంబన ఉద్యమం ప్రధాన ఉద్దేశమైంది. పథకం మొదలుపెట్టిన మొదటి ఏడాదిలోనే ఫలితాలు కనిపిస్తున్నాయనడానికి ఈ దృశ్యాలే నిదర్శనం. मुख्यमंत्री स्वावलंबन योजना से हमारे गांव को बहुत फायदा हुआ है और सरकार ने ये योजना जो चालू करी ना, इस योजना से करीब यूं मानो आप 75% लोगों को फायदा है. ఈ పథకం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ప్రభుత్వం మంచి పని చేస్తోంది. ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. పొలాల్లో పంటలు బాగా పండుతున్నాయి. గతంతో పోలిస్తే రైతుల లాభం 2 నుంచి 3 రెట్లు పెరిగింది. 5,000 రూపాయలు సాధించే రైతు 20,000 ఆదాయం దాకా వస్తోంది. सिंचित करा और अपनी फसल को अच्छा पानी पिलाया, अच्छी फसलें हुई और उस फसल को बाजार भाव बेचने से लोगों को अच्छा फायदा हुआ. 2-3% मतलब 3 गुना फायदा हुआ. जहाँ 5,000 की फसल होती थी वहाँ 20,000 की फसल होने लगी प्रति बीघा भी. हमारे गांव में बहुत पानी की समस्या थी और ये डैम बनने से గతంలో గ్రామంలో నీటి సమస్య చాలా ఉండేది. తాగునీటి కూడా తీవ్ర ఇబ్బందులు పడేవాళ్ళం. వాననీటి సంరక్షణ చెరువు వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. నీటి లభ్యత పెరిగింది. పంటలు బాగా పండుతున్నాయి. और बढ़िया स्थिति है. डांडा डोर के भी पाचे की फसल नहीं होती थी और फसल भी होने लगी. मैं यहाँ पे पहले मेरे पिताजी खेती करते थे तो आधी ज़मीन छोड़ चुके थे, वो कुछ नहीं होता था. अब ये डैम होने की वजह से वहाँ पे पानी अच्छा हो गया तो उससे हमारी पैदावार अच्छी होने लगी. जो पहले मेरी जो ज़मीन थी वो सब हमने दोबारा हाँक ली है. సాగునీరు లేకపోవడం వల్ల పంటలు పండించలేక భూములను వదిలేశాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గతంలో వదిలేసిన భూముల్లోనే మళ్లీ పంటలు పండిస్తున్నాం. ఇదివరకు ఇటువైపు ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు నీళ్లు పచ్చదనం చూసి ఇక్కడికి వచ్చి పార్టీలు చేసుకుంటున్నారు. అందరికీ బాగుంది. और घूमने भी आते हैं वो सारे और हम भी मस्त हैं. पहले हमारा कुछ भी नहीं होता था, फसल कोई नहीं कुछ नहीं होती थी. अब 100 बोर गेहूँ होते हैं और यहाँ पे जो छोटे छोटे काश्तकार 1-1 बीघा 2-2 बीघा जमीन उन्होंने ज़मीन छोड़ दी थी और वो भी खेती करने लग गए. పాలకుల్లో చిత్తశుద్ధి ఉంటే ఏ పథకమైనా విజయం సాధిస్తుంది. అధికార పగ్గాలు చేతిలో ఉన్నవారు నిజాయితీగా నడుచుకుంటే ప్రజల సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆలోచనలు ఉంటే సరిపోదు, వాటిని అమలు చేయగలిగే తెగువ పుష్కలంగా ఉండాలి. ఆ తెగువతోనే చిత్తశుద్ధితో వాననీటి సంరక్షణను ఉద్యమ స్థాయిలో కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా. ఆమెకు ప్రజలతో పాటు అధికారులు కూడా సహకరిస్తూ ఉండడంతో ఎడారిలో జలకళ మొదలైంది. ఈ మొత్తం పథకంలో ఓ తెలుగు వ్యక్తి కీలకమయ్యారు. నీటి రంగ నిపుణుడిగా పేరొందిన శ్రీరామ్ వెదిరే చేతిలో ఈ పథకాన్ని పెట్టారు వసుంధరా రాజే సింధియా. ఆయనను రాజస్థాన్ రివర్ బేసిన్ వాటర్ రిసోర్స్ ప్లానింగ్ అథారిటీ చైర్మన్గా ముఖ్యమంత్రి నియమించారు. ప్రతి గ్రామం నీటి స్వయం సమృద్ధి సాధించే బృహత్తర పథకాన్ని అమలు చేసే బాధ్యతను శ్రీరామ్ వెదిరేకి అప్పగించారు.
స్థానికుడు కాదంటూ రాజకీయంగా సొంత పార్టీ నుంచే వచ్చిన వ్యతిరేకతను కూడా సింధియా లెక్క చేయలేదు. ఆమె నమ్మకాన్ని నిలబెడుతూ ఏడాదిలోనే ఫలితాలు చూపారు శ్రీరామ్. ముందుగా రిటైర్డ్ ఇంజనీర్ టి హనుమంతరావు సలహాలు సూచనలతో 4 వాటర్ కాన్సెప్ట్ను తయారు చేశారు. పరిగెత్తే నీటికి నడక నేర్పడం, నడిచే నీటిని భూమిపై పారేలా చేయడం, ఆ తర్వాత పాకే నీటికి నిలకడ నేర్పడం, నిలిచిన నీటిని భూమిలో ఇంకేలా చేయడమే 4 వాటర్ మెథడ్ అంటారు. ఈ పనుల స్ఫూర్తినే ఆ తర్వాత జల స్వావలంబన అభియాన్ పథకంగా మార్చారు. వర్షపు నీటి ప్రవాహాన్ని అంచనా కట్టి తగిన సంఖ్యలో గుట్టలపై కందకాలు తవ్వడం మొదటి దశ. అవి నిండిన తర్వాత దిగువన ఏర్పాటు చేసిన కాంటూరు ట్రెంచెస్లోకి నీరు చేరుతాయి. అక్కడి నుంచి మినీ పర్క్యులేషన్ ట్యాంకుల్లోకి, ఆ తర్వాత మైక్రో ఇరిగేషన్ ట్యాంకుల్లోకి నీరును క్రమంగా చేర్చడమే లక్ష్యంగా ఈ నిర్మాణాలు జరుగుతాయి. మొత్తం మీద పడిన వర్షం నీరు ఒకేసారి పళ్లంలోకి వెళ్లకుండా దశల వారీగా భూమిలోకి ఇంకించడమో ఉపరితలంపై స్టోర్ చేసుకోవడమో జరుగుతుందన్నమాట. ప్రతి రాష్ట్రం కూడా అన్ని రకాలుగా నీటి వినియోగం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇందులో లోయెస్ట్ నుంచి బాటమ్స్ అప్ అప్రోచ్, ఒక విలేజ్ తీసుకొని ఆ విలేజ్లో ఉన్న చెరువులు తీసుకొని, ఇప్పుడు మనం చేసే పని అదే. ఈ చెరువుకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ వచ్చే ఏరియాలో క్యాచ్మెంట్ ఏరియా అయ్యి వాటర్ ఎవ్రీ డ్రాప్ కౌంట్స్, అంటే ప్రతి చుక్క విలువైంది. ప్రతి చుక్కకు అకౌంటబిలిటీ క్రియేట్ చేస్తే మనం ఈ ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవచ్చు. మేము చేసింది అదే. ఇప్పుడు పడ్డ ప్రతి చుక్కను భూగర్భంలోకైనా తీసుకొని వెళ్తున్నాం, భూమి మీదనన్నా స్టోర్ చేస్తున్నాం, లేకపోతే సాయిల్ మాయిశ్చర్ లాగానన్నా దాన్ని ఉంచుతున్నాం, ఎవాపరేషన్ కాకుండా చూస్తున్నాం. ఇది చేయాల్సిన అవసరము బాటమ్స్ అప్ అప్రోచ్ ప్రతి రాష్ట్రంలో ప్రతి విలేజ్లో అవసరం. ఇది బాటమ్స్ అప్ అప్రోచ్. టాప్ డౌన్ అప్రోచ్ ఏంటంటే రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం ట్రిబ్యునల్స్ చూస్తూ ఉన్నాము. ఇప్పుడు చూస్తే ప్రతి రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో ట్రబుల్లో ఉంది. సో అందరు కూర్చొని మాట్లాడుకొని రివర్ బేసిన్ అప్రోచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేయడం ఒక ఎత్తైతే, ఆధునిక సాంకేతికతను పూర్తి స్థాయిలో వాడుకోవడంలోనూ విజయం సాధించారు. సర్వేతో మొదలు పనులను క్షేత్రస్థాయి సిబ్బందికి వదిలేస్తే నాణ్యత లోపించడంతో పాటు ఖచ్చితత్వం కూడా రాదని భావించిన ప్రభుత్వం సాంకేతికతను జోడించింది, నిపుణుల సహాయాన్ని తీసుకుంది. ఎక్కడ కందకాలు తీయాలి, వాలు ఏ వైపు ఉండాలో నిర్ధారించేందుకు డ్రోన్ కెమెరాలను, మైనర్, మినీ ట్యాంకులు ఏ దిశగా ఉండాలన్న అంశాలన్నింటికీ గూగుల్ జియో మ్యాపింగ్ టెక్నాలజీ వాడారు. వే పాయింట్ పేరుతో ఒక ప్రత్యేక మొబైల్ యాప్ను తయారు చేసి క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు ఎంట్రీ అయ్యేలా, యాక్యురసీ ఉండేలా జాగ్రత్త పడ్డారు. చాలా మంచి ప్రోగ్రాం. వేల లక్షల మందికి ఇది నీళ్ళు ఇస్తుంది అనమాట. కానీ దీంట్లో కొన్ని లోపాలు ఉండేవి. ఏదంటే టెక్నికల్గా దీన్ని సౌండ్ లేకుండా అనమాట. ఇది సర్వే చేయాలంటే ఇది ఓల్డ్ టెక్నిక్స్ యూజ్ చేసి చాలా ఎర్రర్ ప్రోన్గా ఉండేదన్నమాట. అంటే డిపార్ట్మెంట్ ఎక్కడైనా సర్వే చేసేసి దాన్ని వెరిఫై చేయలేక, దాన్ని టెక్నో ఎకనామిక్ వెరిఫికేషన్ లేక చాలా పైసలు కానీ ఎఫర్ట్ కానీ వృధా అయ్యేదన్నమాట. సో అందుకని ఆ సెక్టర్లో నేను నా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ని యూజ్ చేసి మేము ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్, GIS, GPS టెక్నాలజీస్ యూజ్ చేసి దీనిలో చాలా రకాలుగా మేము ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ స్ట్రక్చర్ తీసుకున్నా ఈరోజు దాన్ని GISలో మ్యాపింగ్ చేసి, జియో రెఫరెన్సింగ్ చేసేసి, అది ల్యాబ్లో మేము కూర్చొని ఈ స్ట్రక్చర్ ఒకవేళ ఇంజనీర్ అక్కడ ఈ స్ట్రక్చర్లో ఒక 10,000 లీటర్లు నీళ్ళు ఆగుతున్నాయి అన్నాడు అనుకోండి, ఆ 10,000 లీటర్లు ఆగుతున్నాయా లేదా, ఆ స్ట్రక్చర్ ఆ ప్లేస్లో కరెక్టా లేదా, ఇవన్నింటినీ మేము ల్యాబ్లో కూర్చొని వెరిఫై చేసేసి ప్రతి స్ట్రక్చర్ 1,08,000 స్ట్రక్చర్లు ఈ ఫేజ్ 1లో ప్రపోజ్ చేసినప్పుడు 1,08,000 స్ట్రక్చర్ ఈచ్ ఇండివిజువల్ టెక్నో ఎకనామిక్ వెరిఫికేషన్ చేసామన్నమాట. తొలి ఏడాది పడిన కష్టానికి మంచి వర్షాలు కూడా తోడు కావడంతో జల స్వావలంబన పథకం ఫలితాలు కళ్ళెదుట కనిపిస్తున్నాయి. జలావాడ్ జిల్లా మినీ చిరపుంజిలా మారిందనే సంతోషాన్ని స్థానిక రైతులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేవలం 2-3 నెలలే నీళ్లు కనిపించేవని, ఇప్పుడు పరిస్థితి చూస్తే 2 పంటలు సాగు చేయగలమన్న నమ్మకం కలిగింది అంటున్నారు.
ఈ పథకం తొలి దశలో 3,500 గ్రామాల్లో పనులు చేపట్టారు. సుమారు 1,800 కోట్ల నిధులు ఖర్చు పెట్టారు. చిన్నా పెద్ద కలిపి కొత్తగా 500 మినీ చెరువులు, ట్యాంకులు సృష్టించారు. తొలి దఫా ఇచ్చిన ఉత్సాహంతో సెకండ్ ఫేజ్లో మరో 5,200 గ్రామాల్లో జల సంరక్షణ ఉద్యమం మొదలు కాబోతోంది. ప్రతి 15 రోజులకు ఒకసారి నేరుగా ముఖ్యమంత్రి వసుంధర రాజే పురోగతిని సమీక్షిస్తుండటంతో అధికారులు, సిబ్బందిలో కూడా బాధ్యత మరింత పెరిగిందనే వాదనలు ఉన్నాయి. దీంతో ప్రజాప్రతినిధులు మరింతగా పథకం పరిధిలోకి తమ ప్రాంతాలను తీసుకువెళ్లే ఉత్సాహం చూపుతున్నారు. भौगोलिक स्थिति ऐसी है कि पानी बह के तुरंत निकल जाता है। गर्मी के दिनों में पानी की बहुत बड़ी प्रॉब्लम आती है। इस MJSS है और MI4 वाटर कंसेप्ट है। हम लोगों का ऐसा विश्वास तैयार हुआ है, हमारे लोगों का भी तैयार हुआ है कि वास्तव में हमारा जो पानी आता है इंद्रदेव की मेहरबानी से वो यहाँ रुकेगा और इसमें रिचार्ज होगा, खेतों में कुओं में पानी जाएगा। ఇక్కడ వాతావరణ పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. వర్షం పడగానే పడ్డ నీరు పడ్డట్టు పల్లానికి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు చెరువులు నిర్మించిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. దేవుడు కురిపించిన నీటిని ఒడిసిపట్టి పంటలకు మళ్లించుకోగలుగుతున్నాం. ముఖ్యమంత్రి పెట్టిన నమ్మకాన్ని శ్రీరామ్ నిలబెట్టారు. ఎన్నికలకు ముందే రిపోర్టులు తయారు చేసి అమల్లో పెట్టడం నిజంగా అభినందనీయం. सबसे पहले बिना चुनाव के माननीय वसुंधरा जी को इतना विश्वास था कि मैं सरकार बनाऊंगी और उसी के पहले पूरी तैयारी करना, पूरा DPR तैयार करना, DPR तैयार करके सरकार बनना, सरकार बनते सबसे पहले हमारे DPR को प्रोजेक्ट करके और हमारे यहाँ बनाना। इसके लिए मैं आज सबके सामने बहुत बहुत धन्यवाद देना चाहता हूँ। और हमारे यहाँ अच्छा काम कर दिया सरकार ने और गड्ढा वड्ढा भी अच्छा खोदा, तालाब बन गया। अब पानी की कोई कमी नहीं सर। अब अच्छा पानी ప్రభుత్వం మంచి పని చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా నీరు దొరుకుతోంది, పంటలకు నీరందుతోంది. ఈ పనిని మరింత పెంచాల్సి ఉంది. అలా అయితేనే గ్రామాలు బాగుపడతాయి. हमारे यहाँ सर्दी में भी पानी अच्छा हो गया, कुआं में भी पानी हो गया और हमारे गाँव वाला के लिए अच्छा पानी हो गया कुड़ा में और पानी वानी की कोई कमी नहीं, कुआं भरा गया। జల సంరక్షణ ఉద్యమం ఉమ్మడి సమాజ లబ్ధి కోసమైనా అక్కడక్కడా సమస్యలు తప్పలేదు. కొన్ని చోట్ల చెరువుల నిర్మాణానికి భూసేకరణ అవసరమైంది. దీంతో రైతుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం 2013 భూసేకరణ చట్టం ప్రకారం కలెక్టర్ నేతృత్వంలో ఉన్న కమిటీ నిర్ణయించిన నష్టపరిహారాన్ని ఇచ్చి సమస్యను వేగంగా పరిష్కరించింది. అంతేకాదు నష్టపరిహారంలో 75% ముందుగానే రైతుకు ఇచ్చి ఆటంకాలు, పనులు పూర్తయ్యాక మిగతా 25% చెల్లిస్తున్నారు. ఆ తర్వాత రైతులందరికీ సమాన అవకాశాలు ఇస్తుండటంతో భూసేకరణలో కోర్టు కేసులు, అభ్యంతరాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. పోలీసు అధికారులు కూడా మంచి ప్రయోజనకర పథకం అంటున్నారు. ये जो सरकार काम करवा रही है, ये जो पानी का जो संचित करने का, ये किसानों के लिए बहुत अच्छा है। ఇది ఒక మంచి సామాజిక కార్యక్రమం. మాకు సంతోషంగా ఉంది. రైతులతో పాటు జంతుజాలం నీటిని వినియోగించుకుంటున్నాయి. ఇంతకు ముందు పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈ పథకం చేపట్టిన తర్వాత పరిస్థితి మారింది. पहले ये फायदे नहीं थे, पहले ये जो हो रहे हैं ये पहले ये फायदे नहीं थे, इससे बहुत अच्छे फायदे हो रहे हैं। జలమే జీవనాధారం. ఆ జలాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత జనానిదే. నీటి సంరక్షణ పద్ధతులను అనుసరించి లభ్యతను పెంచుకోవాల్సిన తక్షణ అవసరం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉంది. ఆ దిశగా ఎడారి రాష్ట్రం రాజస్థాన్ మొదటి అడుగు వేసింది. అదే దారిలో మిగతా రాష్ట్రాలు పయనిస్తేనే ఫలితాలు ఉంటాయనేది నిపుణులు, అనుభవజ్ఞుల మాట. మన దగ్గర కూడా ఈ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తే చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకుంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడతాయి, 1000 కోట్లు కావాలి. దీనికి అట్లా కాదు. చిన్న ప్రోగ్రామ్ తీసుకొని తక్కువ ఖర్చు పెట్టి ఇమ్మీడియట్గా తాగునీరు, సాగునీరు ఇప్పిస్తున్నారంటే చాలా గ్రేట్నెస్. ఈ వర్క్లో ఇక్కడ గ్రామాలు కూడా, గ్రామ రైతులు కూడా భాగస్వామ్యం కావడం అనేది చూస్తే నిజంగా ఇది మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా, మన రాష్ట్రాలలో కూడా అటు రాయలసీమను ఇలా చేసుకోవచ్చు, ఇటు తెలంగాణను, ప్రతి ఊరును నీట్గా మార్చుకోవచ్చు. చెక్ డ్యామ్ సిస్టము బిల్లులేవట్టడానికి తయారైపోయింది.
చెక్ డ్యామ్ సిస్టము మేము చేస్తున్నామని చరిత్ర రాసుకోవడం సరిపోయింది, కానీ ఇక్కడి చెక్ డ్యామ్ చూసినప్పుడు ఇక్కడి నీటి వారం చూస్తున్నప్పుడు నాకతో పాటు మీరు కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని దర్శిస్తున్న నేపథ్యము ఈ కెమెరా కన్నుతో ప్రపంచానికి ప్రజలకు మేలు జరగాలన్న తలంపు ఈ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానికల్ మీడియా ద్వారా, మీ ద్వారా అందరికీ చేరి ఇక్కడ జరుగుతున్న ఒక మంచి పనిని మనకు కూడా, మన ప్రజలకు కూడా, మన ప్రభుత్వాలకు కూడా ఒక ఆకలింపు కోసం ఇది చాలా ఉపయోగపడుతుందని నేను మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ అమలు చేస్తున్న వాననీటి సంరక్షణ కార్యక్రమాన్ని ప్రతి రాష్ట్రం అందిపుచ్చుకోవాలి. అనంతపురం, మహబూబ్నగర్ లాంటి అతి తక్కువ వర్షపాత జిల్లాల్లోనైతే వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇలాంటి పథకాల్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. అప్పుడే భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది, పచ్చదనం విస్తరిస్తుంది. ప్రతి నీటి బొట్టు విలువ తెలుసుకోవటం, ఆకాశం నుంచి రాలే నీటి బొట్టును ఒడిసిపట్టడం, ఇదే లక్ష్యంగా రాజస్థాన్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి నేతృత్వంలో జల స్వావలంబన అభియాన్ పేరుతో చేపట్టినటువంటి ఈ పథకంలో కొత్తగా ఆయకట్టును సృష్టించడంతో పాటు నీటిని జాలువారే ప్రతి చోట ఒడిసిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో రాజస్థాన్ రైతుల్లో ఎడారి ప్రభావం నుంచి తాము పంటలు పండించుకోవచ్చన్న ఆనందం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్తో కలిసి శ్రీకాంత్, సాక్షి టీవీ, రాజస్థాన్ నుంచి. ప్రపంచ మనుగడకు మంచినీరు తప్పనిసరి. ఆ మంచినీటికి మూలం వాననీరు. అమూల్యమైన వర్షపు నీటిని ఎన్ని విధాలా వీలుంటే అన్ని విధాలా కాపాడుకోవాలి. ఈ పనిని అన్ని రాష్ట్రాలు చేయాలి, అన్ని ప్రాంతాలు తలపెట్టాలి. అప్పుడే భూమాత పచ్చదనంతో పరవశిస్తుంది. ఇది వాటి స్పెషల్ ఎడిషన్. స్టే విత్ us.